సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ దేశంలో మారుతున్న పరిస్థితులు, భావ ప్రకటన స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్వాతంత్రానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ పనులు, నిరసనలను కూడా నేరాలుగా పరిగణించే ధోరణి పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో జరిగిన 4వ జస్టిస్ జిపి సింగ్ మెమోరియల్ లెక్చర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ చికెన్ బిర్యానీ తిన్నారనే కారణంగా కొందరు ముస్లిం యువకులను అరెస్టు చేసి ఎలాంటి చట్టపరమైన నేరం లేకపోయినా నెలల తరబడి జైల్లో ఉండటాన్ని ఆయన ఉదాహరించారు. గంగా నదిపై చికెన్ తినడాన్ని నిషేధించే ఎలాంటి చట్టము లేదు, అది నేరం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో విభిన్న అభిప్రాయాలను వ్యక్తిగతం చేసేందుకు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఉన్న ప్రజాస్వామ్య స్థలం క్రమంగా తగ్గిపోతుందని జస్టిస్ భయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నినాదాలను వ్యతిరేకించిన ప్రజాస్వామ్యంలో భాగమని దాన్ని నేరంగా చూడకూడదని ఆయన చెప్పుకొచ్చారు. కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ ఆ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు కొన్ని కఠినమైన షరతులు విధించడం వల్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి షరతులు పరోక్షంగా పౌరులను తమ నిరసన గళాన్ని వినిపించకుండా భయపెట్టేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ పనితీరుపై పౌరులు, విద్యార్థులు, న్యాయవాదులు స్వేచ్ఛగా చర్చించాలని, తీర్పులను విమర్శించే అవకాశం ఉండాలని ఆయన సూచించారు. సమాజంలో భిన్న గళాలను అణిచివేయడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆయన హెచ్చరించారు.